దేవుడు ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచబడినటువంటి వారిగా, బుద్ధి కలిగినటువంటి వారిగా, విశ్వాసం విషయంలో తొలగిపోకుండా, నమ్మకత్వం విషయంలో ఎడం కాకుండా, ప్రార్థన విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా. అడ్వాన్స్ అంటే సిద్ధులలో నూనె అంటే అదే, ఏది లేకుండా బయలుదేరారు. రక్షణ ఒకటి పట్టుకొని బాప్తిసం తీసుకున్న పరలోకం గ్రాంటెడ్ అన్నట్టు బయలుదేరారు. కానీ ప్రభు రాకడ ఆలస్యమైంది. సమయము ఎక్కువయ్యేసరికి ఏం చేశారు? కునికి ఎంతమంది? 5గురా? అందరు నిద్రపోయారు. కానీ ప్రభు శబ్దం ఎంతమంది విన్నారు? ఎంతమంది విన్నారు? ఎంతమంది విన్నారు? 10 మంది విన్నారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? 10 మంది బయలుదేరారు, 10 మంది డ్యూటీలు తీసుకున్నారు, 10 మంది నిద్రపోయారు, 10 మంది కూడా స్వరాన్ని విన్నారు. అయితే ఆయన వచ్చే సమయంలో వెళ్ళేదానికి, ఎదుర్కొనేదానికి నిద్రపోయిన సమయంలోనట ఏమైంది? సిద్ధులలో నూనె లేదు. అయితే కొంతమంది ఏం చేశారు? ఎటు పోయి ఎటు వచ్చాను అని అడ్వాన్స్గా ఏం చేశారు? నూనె తీసుకొని వెళ్ళారు. అయిపోతే పోసుకున్నారు. చక్కగా పెండ్లి కుమారుని శబ్దం విని ఆశీర్వదించబడినటువంటి వారిల లోపలికి ప్రవేశించమని, లోకం పుట్టినది మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. కోటు చాబర్ల గట్టిగా ప్రైజ్ రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. మరి 5గురు పాపం కన్యకలే బయలుదేరారు. కానీ ఏమి లేదు వాళ్ళకి? నూనె లేదు. అంటే ప్రార్థనా జీవితం లేదు, సిద్ధపాటు మనసు లేదు, విశ్వాసము లేదు. చూద్దాంలే, చేద్దాంలే, ఏం జరిగేలే, అయ్యేనా సచ్చేనా, విన్నట్టున్నానులే, పుట్టిన కాడి నుంచి ఇది తెలుసులే అని అనుకుంటున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిద్దో ఊహించలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా మనం ఆలోచన చేస్తే సమయం యొక్క విలువ తెలుసుకున్నటువంటి వారిగా ఉన్నవారేమో దేవుడు సిద్ధపరిచినటువంటిది పొందుకున్నారు. సమయం విలువ తెలియక దుర్దినములని మర్చిపోయి, ఇంకా నాకు లైఫ్ ఉంది, ఇంకా నాకు జీవితం ఉంది, ఇంకా నాకు సమయం ఉంది, టైం వచ్చింది, టైం కోసం చూసేవాళ్ళు వాళ్ళ టైమే అయిపోతూ ఉంది. చూడండి ప్రియులారా, సమయము పోనీమక దాన్ని ఏం చేయాలట? సద్వినియోగము చేసుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మరి కునికి నిద్రించినటువంటి వారి జీవితంలో ఏమైంది? ఎంత ఘోరంగా ప్రవర్తించారో చూడండి ప్రియులారా. ఎందుకంటే కొద్ది సమయంలోనే విలువైనటువంటి రక్షణ రాజ్యాన్ని పోగొట్టుకున్నారండి. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది చక్కని మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. 2:42. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలంటండి? దుర్దినములు కాబట్టి గ్రహించినటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ఇలా మేము వస్తూ ఉంటాం అనుకోండి, ఇక మీరు గుంటూరు మర్చిపోతారు. రాత్రి వచ్చారు కొంతమంది, మొత్తానికి సహోదరీలు తెగించి ఏ పురుషుడును రాకపోయినా మొత్తానికి స్త్రీలు తెగించి వచ్చారు. అంజలి మీద మీకు అంత అభిమానం ఉండొస్తే సమర్పించుకొని సేవ చేసే మా మీద లే కదా మీకు అభిమానం? అంజలి మీద ఉన్న అభిమానం మా మీద లేదా మీకు? దేవుని సన్నిధిలో
ఆల్ నైట్ జరుగుతుందంటే ఎవరి కోసం అండి? నెలకొకసారి జరుగుతుందంటే సంఘాలన్నీ కూడుకొని మన అవసరతల కోసం, సమస్యల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చిన సమయం అయితే ఒక 100 రూపాయలు ఛార్జీ అయ్యిద్ది. కష్టపడుతున్నాం, వస్తా చక్కగా ఏదో ఒకటి తినవచ్చు. రోజు ఎక్కడికి వెళ్ళి తినరుగా, వస్తా సరదాగా కాస్త తిని ఏదో జ్యూస్ తాగి వచ్చి ప్రార్థనలో కూర్చొని దర్జాగా వస్తే కాస్త రిలాక్స్ అన్నమాట. ఎప్పుడు ఉదయం లేకపోవటం, పని చేసుకోవటం, వండుకోవటం, ఉద్యోగానికి వెళ్ళటం, మళ్ళీ బట్టలు ఉతకటం, మళ్ళీ ఊడ్చుకోవటం, మళ్ళీ కడుక్కోవటం, మళ్ళీ ఉతుక్కో, ఇదేనా జీవితం అనిపించింది. అప్పుడప్పుడు రిలాక్స్ ఉండాలా. రిలాక్స్ ఉండాలంటే మనం ఏం చేయాలా చెప్పు? వండర్లాకి వెళ్ళి నీళ్ళల్లో దిగి ఎగుతూ ఉంటామా ఏంది? అవి చేయలేము. లోనావాలాకి వెళ్ళారు పూణేలో 10 మంది, 4 సంవత్సరాల వాళ్ళు విట్టబట్టుకున్నారు, 6 సంవత్సరాల వాళ్ళు, 9 సంవత్సరాలు, 10 మంది. ఎప్పుడు నీళ్లు పైనుంచి వస్తాయో తెలియలే పాపం. నీళ్లు పడుతున్నాయి కానీ అంత తొందరగా వస్తాయా అనుకున్నారు. అంత 2 నిమిషాల్లోనే వరదలో చూస్తూ కొట్టుకుపోయారు. లోకంలో సరదాలకి, సంతోషాలకి ఇది సమయము కాదు. మన సరదా, మన సంతోషం ఏంటంటే దేవుణ్ణి కలిగినటువంటి మన జీవితంలో ఆశీర్వాదంగా బ్రతకాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఒక వ్యక్తి పాట పాడుతూ ఉంటే, పాట పాడుతున్నటువంటి ఆ సమయంలోనట ఒక పల్లెటూరు వాతావరణంలో ఏం పాట పాడమని అంటారు అని ఒక సింగర్ అడిగాడట. సింగర్ని ఏ పాట పాడాలి అని అంటే పాట పాడమని అడిగారంట ఒకరు. నీ రుణము ఎలాగు నేను తీర్చగలను యేసయ్యా అని. ఎవరు మీ ఆ పాట కావాలని ఎత్తిన వాళ్ళు, అడిగిన వాళ్ళు ఒకసారి చెయ్యెత్తండి అని అంటే చెయ్యి ఎత్తారంట. ఈ చెయ్యి వామ్ము, ఈ చెయ్యి ఎత్తగానే ఏం పడింది? కనపడిందంటే ఏంటది? కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి గ్రస్తురాలు ఏమని అడుగుతుంది? నీ రుణము ఎలాగూ నేను తీర్చగలను. దేవునికి మహిమ కలుగును గాక. నీ రుణం ఎలాగూ నేను తీర్చగలనని పాట పాడు. అంటే ఆమెకి ఏముందని, ఏమి జరిగిందని? వెలివేయబడిన పరిస్థితి, తృణీకరించబడిన పరిస్థితి, ఏమండి అసహించబడిన పరిస్థితి.